అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇది ఉగాది రోజున తీసిన బ్లాగ్ కాబట్టి ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ అయింది. ఉగాది రోజున మార్నింగే అనమాట ఇది. అప్పుడు ముందు రోజు వరకు వీడియో పోస్ట్ చేశాను కదండి, ఉగాది రోజు ముందు రోజు ఏర్పాట్లు అదిను. ఇదేమో ఉగాది రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి ముందు నైవేద్యాన్ని పెట్టాలి కాబట్టి నైవేద్యం కోసం ముందు అన్నం అయితే బియ్యం అయితే కడుగుతున్నానండి. అన్నం వండి దేవుడికి అమ్మవారికి నైవేద్యం అయితే పెడతాను. అన్నంతో పాటు పప్పు, మునగాకు, తిరగబెండి ఉంటాం కాబట్టి కందిపప్పు కూడా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన అయితే అన్నం అయితే పెట్టేసానండి. ఉగాది పచ్చడి కోసం అయితే కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. కొంచెం నానితే మనకి ఉగాది పచ్చడి చేయడానికి చింతపండు నానుంటే జ్యూస్ బాగా వస్తుంది కదండి, చింతపండు రసం నానబెట్టేసుకున్నాను. దాంతోపాటు బెల్లం, కొత్త బెల్లమే యూజ్ చేస్తాం కదా ఉగాది పండగకి. కొంచెం వాటర్ వేసి బెల్లం అయితే వాటర్ వేసి ఉంచేసాను, కొంచెం కరుగుతుంది కదా అని. ఇవన్నీ చేసుకునేలోపు అన్నం అయితే పొంగు వచ్చేసింది. అన్నం కూడా ఉడికిపోయింది కదండి. ఇది అన్నం వాచేస్తే అన్నం పక్కన పెట్టేయచ్చు. ఉగాది పచ్చడికి ప్రిపేర్ చేసుకోవాలి. నైవేద్యానికి ఏం కావాలనేది ముందు రోజు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత పొంగుబూరలు అవి వేయాలన్నమాట. ఇదేమో పచ్చడికి, ఉగాది పచ్చడికి మామిడికాయ తీసి అయితే రెడీగా పెట్టుకున్నాను. నేనైతే పచ్చడి ప్రతి సంవత్సరం పచ్చడి నేను చేయను, పచ్చడి పని మా వారిది అనమాట. ఇదిగోండి పచ్చడి అయితే ఇది దీంట్లో ప్రిపేర్ చేస్తాను. ఇది నీట్గా వాష్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఉగాదికి తీసుకున్నాను అనమాట ఈ కుండ. ఇక్కడేమో నైవేద్యానికి పొంగుబూర్లు వేయాలి కాబట్టి పిండి అయితే రుబ్బుకుని పక్కన పెట్టుకున్నాను. మిక్సీలోనే వేసేసానండి. దోశల పిండినే కొంచెం గట్టిగా రుబ్బుకుంటే మనకి పునుగులు అయితే వచ్చేస్తాయి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. బొబ్బట్లకి కొంచెం పూర్ణం అయితే రెడీ చేసి ఉంచుకున్నాను. కొద్దిగానే చేస్తున్నాను కాబట్టి ఎక్కువైతే శనగపప్పు నానబెట్టలేదు, కొద్దిగానే ఒక గ్లాస్ పప్పు అయితే పెట్టుకున్నాను. పప్పు వండాలి కాబట్టి నైవేద్యానికి కందిపప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఈలోపు ఈ పనులన్నీ, మిగతా పనులన్నీ చేయాలంటే ఒక డ్రాప్ అయితే టీ తాగాలండి. అందుకే స్టవ్ మీద టీ పెట్టేసి అయితే ఉంచేసాను అనమాట. ఈలోపు మరుగుతూ ఉంటుందని. ఇక్కడేమో ఇదిగోండి నైవేద్యం కోసం మునగాకు ఇవన్నీ తీసుకుని పెట్టుకోవాలి. అరిటాకులు ఇవన్నీ తెప్పించుకుని ఉంచుకున్నాను అనమాట. చక్కగా గుమ్మాలు అయ్యి పొద్దుటే ముందు స్నానం చేసేసి తుడిచేసుకుని మామిడాకుల కింద షాపులో పైన అంతా ఇల్లంతా మామిడి రొబ్బులు అయితే రెండేసి పెట్టేసాను అనమాట గుమ్మాలకి. ఇదిగోండి ఇంకా వేప పువ్వు కూడా తీసి రెడీగా పెట్టుకున్నాను ఉగాది పచ్చళ్ళలోకి. ఇదిగోండి మునగాకిది పప్పులోకి ఆయిల్ అయితే పెట్టుకున్నానండి, పునుగులు వేసేసుకుందామని చెప్పి. టీ కూడా రెడీ అయిపోయింది. కొంచెం టీ తాగేసి అయితే పునుగులు వేయటం స్టార్ట్ చేశాను. బొబ్బట్లు కొంచెం పూర్ణం కూడా కొంచెం లడ్డూల కింద చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి, ఉండల కింద చేసుకుని. నైవేద్యం వరకే అయితే ఎక్కువ చేశాను. కొన్ని నైవేద్యంలోకి ఇంకా టిఫిన్కి కూడా ఉంటాయని చెప్పి పునుగులు అయితే చేసేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత బొబ్బట్లు, ఎవ్రీ ఉగాదికి అయితే బొబ్బట్లు కొంచెం కష్టమైన చేస్తాను, ఇంకెవ్రీ ఇయర్ చేసుకుంటాను మానను కాబట్టి బొబ్బట్లకి మైదాపిండి కలిపేసి అయితే ఉంచుకున్నాను అనమాట. ఈ మైదాపిండితోనే చేస్తాను నేను. ఈ పిండి ఏంటంటే వాటర్ తక్కువ వేసి కొంచెం ముద్దలాగా వచ్చేవరకు కలుపుకొని తర్వాత కొంచెం ఎక్కువగా నెయ్యి, ఆయిల్ వేసి కలిపేసి ఉంచుకొని ఒక 1 అవర్ ముందు పక్కన పెట్టుకుంటాను అనమాట. అది పక్కన పెట్టేశాను. ఇక్కడైతే ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఉగాది పచ్చడి ప్రిపేర్ అయిపోయింది కాబట్టి దేవుడి దగ్గర అయితే పెట్టేసి దండం పెట్టుకున్నాను అనమాట. ముందు మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం, వేప పువ్వు ఇవన్నీ వేసి అయితే మా స్టైల్లో మాకు వచ్చినట్టు మేమైతే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నాము. దేవుడి దగ్గర దీపారాధన చేసుకుని ఉగాది పచ్చడి అది పెట్టేసాను అనమాట ముందు. మళ్ళీ నైవేద్యం అవన్నీ పెట్టే వరకు ఉండాలంటే కొంచెం లేట్ అవుతుంది కదండి, ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పి ఇదిగోండి ఇలా పెట్టేసి తర్వాత ఇంక మునుగులే వేసేసాను కాబట్టి బొబ్బట్లు కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. బొబ్బట్లు కూడా వేసేసి దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుంటాను. మైదాపిండి కలిపి ఉంచుకున్నాను కదా, కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ, మైదాపిండి కాబట్టి సాగుతుంది, ఇలా ప్రెస్ చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పూర్ణం ముద్ద అది మొత్తం ఈ పిండిలో పెట్టి కవర్ చేసేసుకుని నెయ్యితోనే జస్ట్ అలా చేత్తోనే నెయ్యి అప్లై చేస్తూ చేత్తోనే ఇలా ప్రెస్ చేస్తూ వేసేస్తే ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే ఇలాగే చేస్తాను ఎప్పుడు. బొబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. మనం నెయ్యి ఎంత ఎక్కువగా యూజ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చిన్నవి చేసుకుంటాను.
ఇదిగోండి ఇలా బొబ్బట్లు ప్రిపేర్ చేసి కొంచెం నెయ్యి ముందు మళ్ళీ పెనం మీద నెయ్యి అది వేసుకుని చిన్న చిన్నవి కాబట్టి ఒక్కొక్క ట్రిప్కి 3-4 అలా పడతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. కాల్ చేసుకున్నాను. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టేసుకుని మేము ఊరైతే వెళ్ళాలండి. మా అత్తగారు వాళ్ళ ఊర్లో జాతర అనమాట, మాణిక్యాలమ్మ జాతర. ఊరైతే వెళ్ళడానికి రెడీ అవ్వాలి కాబట్టి ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని నైవేద్యం పెట్టుకుని ఇవన్నీ పెట్టుకోవడంతో సరిపోదు కదండి. మళ్ళీ ఎక్కడో అక్కడ సర్దుకుని క్లీన్ చేసుకుని వండిన తర్వాత బోల్డ్ అంట్లు వస్తాయి కదా, ఇవన్నీ తోముకుని రెడీ అయ్యి అప్పుడైతే మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే మేము బయలుదేరాము. బొబ్బట్లు ఇలా ప్రిపేర్ చేసుకుంటే ముందు పిండి కలపడంలోనే ఉంటుందండి. పిండి చక్కగా కలుపుకొని ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. స్మూత్గా కూడా వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నార్మల్గా ఎలా చేసినా బొబ్బట్లు అంటేనే కొంచెం టైం తీసుకుంటుంది కదండి. సరేలే సంవత్సరానికి ఒకసారి కదా చేసుకునేదని చెప్పి ఇంకా ప్రిపేర్ చేశానమాట. ఫైనల్గా బొబ్బట్లు అయితే అయిపోయినాయి. దేవుడి దగ్గర పెట్టేశానమాట. ఇంకా ఇదిగోండి, చాలామంది చపాతీ పిండితో చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఇలా చేసుకుంటాను. బొబ్బట్లు ప్రిపేర్ అయిపోయిన తర్వాత చెప్పాను కదండి దేవుడి దగ్గర నైవేద్యం అని అన్నము, పొంగు బూర్లు, కొంచెం పప్పు, మునగాకు, తెలగపిండి పెట్టేసి సలివిడి వడపప్పు పానకం అది పెట్టేసి దేవుడికి నైవేద్యం, అమ్మవారికి నైవేద్యం అయితే చూపించేసి సాంబ్రాణి పొగేసేసి వేపరొప్పలో అవి పెట్టేసి అయితే అమ్మవారికి నైవేద్యం చూపించేసి దండం పెట్టేసుకున్నామన్నమాట. ఇలా ప్రతి సంవత్సరం అంటే సంవత్సరానికి 2 సార్లు పెడతానండి. ఒకసారి ఉగాదికి, రెండోసారి మా ఊర్లో అమ్మవారి జాతర అవుతుంది, దేశాలమ్మ జాతర, దానికి పెడతానమాట. ఇలా నైవేద్యం అయితే పెట్టేసుకుని ఇంకా మా ఊరైతే బయలుదేరామన్నమాట. మధ్యాహ్నం 12 ఆ టైంకి మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూషన్ వీడియో ఉంటుందండి. ఉగాది పండుగ అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది రేపటి వీడియోలో అయితే చూడండి. మా ఇంటి ఉగాది పండుగ అయితే ఒక పూటలో సింపుల్గా ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.